ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న గొప్ప కోట్ అవేర్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ గివెన్ బై సోక్రటీస్. ఈ కోట్లోని కీవర్డ్స్ మనం యాజ్ యూజువల్ గా బ్రేక్ చేస్తే అవేర్నెస్ ఒకటి, ఇగ్నోరెన్స్ ఒకటి అండ్ విజ్డమ్ ఒకటి. అవేర్నెస్ అంటే తెలియడం, తెలిసి ఉండటం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎవరైనా ఒక విషయం గురించి తప్పుదోవ పట్టించాలన్నా కానీ, రెచ్చగొడుతున్నా కానీ, మనకు తెలియంది ఉన్నా కానీ, మనకున్న నాలెడ్జ్ వలన, కొన్ని విలువల వలన అది తప్పు అలా కాదు అనేది, లేదా తెలియదని ఒప్పుకోవాలి అని తెలిసి ఉండటాన్ని అవేర్నెస్ అంటారు. రెండవది ఇగ్నోరెన్స్, అంటే ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ అజ్ఞానం. ఏదైనా ఒక దాని గురించి తెలియకపోవడం, అది ఎలా బిహేవ్ చేయాలి అనేది కావచ్చు, లేదా ఒక మామూలు విషయాన్ని అర్థం చేసుకోలేని తత్వం కావచ్చు. దీనికి కారణం తాను తెలియదు అని ఒప్పుకొని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయకపోవడం. ఆ వ్యక్తిని చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు చెప్పిన మాటలు లేదా సొంతంగానూ ఉన్న కొన్ని ఆలోచనలు ఇలా ఇగ్నోరెంట్ పర్సన్ ని చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూఢనమ్మకాలని కొందరు పట్టుకుని ఉంటారు. భార్య అంటే చులకన, భర్త అయిన తనకే అన్ని తెలుసునని ఆమె ఏది చెప్పినా వినకుండా కొన్ని ఆర్థోడాక్స్ బిలీఫ్ సిస్టమ్ లో బ్రతికేస్తూ ఉంటారు. వీరిని ఇగ్నోరెంట్ పీపుల్ అని, వీరికి ఉన్నదాన్ని ఇగ్నోరెన్స్ అని అనొచ్చు. ఇప్పుడు మూడవ వర్డ్ విజ్డమ్. దీనికి మనం ఒక అర్థాన్ని చెప్పలేం. వైజ్ పర్సన్ అంటే బాగా తెలిసిన నిర్దిష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు. అలాగే చాలా వాటి గురించి జ్ఞానం కలిగిన జ్ఞాని అని చెప్పొచ్చు, అంటే బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని. అలాగే ఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలో తెలిసిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. జ్ఞానానికి కొలమానం లేదని, కొద్ది గొప్ప తెలిసిన వాటికే అన్నీ నాకు తెలుసు అనుకోకుండా, తెలిసింది చాలా తక్కువ అని, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉందని అనుకోవడం కూడా వైజ్ పర్సన్ కి ఉన్న లక్షణం. ఈ బిహేవియర్ ని కూడా విజ్డమ్ అని అనొచ్చు. ఇప్పుడు మొత్తం కోడ్ అవేర్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే మనకు తెలియనితనాన్ని తెలియదు అని ఎలాంటి అహంకారం లేకుండా, అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా కాకుండా ఒప్పుకోగలము. అదే మీ యొక్క తెలివైనతనానికి, రాబోయే జ్ఞానానికి, అంటే నాలెడ్జ్ కి తొలిమెట్టు. ఎంత తెలిసినా ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాల్సింది అని తెలుసుకున్న వారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే విజ్డమ్ కి చాలా దగ్గర అవుతారు. ఇదే ఈ కోట్ యొక్క అర్థం. దీనిని ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు తెలుగులో చాలా మంది ప్రవచనకర్తలు ఉన్నారు. అంటే ఆధ్యాత్మికత గురించి బోధించేవారు. వారిలో వారికి కొందరికి పడదు, కొందరు చెప్పేవి వినడానికి కూడా అంత బాగు. కానీ వారిలో కూడా కొందరు గొప్పవారు ఉన్నారు. వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదేమో కానీ మీకోసం వారి పేర్లు తీసుకుని జరిగింది ఒకటి చెప్పబోతున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికపాటి నరసింహారావు గారు మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు చాగంటి కోటేశ్వరరావు గారు అమ్మవారి ప్రవచనం చెప్తూ ఉండగా అక్కడికి గరికపాటి గారు రావడం జరిగింది. చాగంటి గారు ఆయన చూసి, చూసారా అండి, అమ్మవారు వారి రూపంలో వస్తే మీరంతా భయపడతారని లేదా ఆశ్చర్యానికి లోనవుతారని గరికపాటి గారి రూపంలో వచ్చారు అని అన్నారట. దీన్ని బట్టి చాగంటి గారు గరికపాటి గారిని గొప్పవారిని అమ్మవారితో పోలుస్తూ ఒప్పుకున్నారు. అది విన్న గరికపాటి గారు ఇంటికి వెళ్లి రాత్రి కూడా అదే గుర్తొచ్చిందంట, ఆలోచిస్తూ ఉన్నారంట. ఎంతటి సెల్ఫ్లెస్నెస్ పర్సన్ చాగంటి గారు అని. ఆ తర్వాత కొద్ది రోజులకి చాగంటి గారు ఇచ్చే ప్రవచనం దగ్గరికి గరికపాటి వారు వచ్చి, మీరు ఇలా అన్నారండి, ఎంత గొప్పవారండి మీరు, నేను ఈ సమాజాన్ని సరిదిద్దే ప్రవచనాల్లో కిరీటి అయితే మీరు చక్రవర్తి అండి అని అంటారు. అంటే దానికి అర్థం కూడా వారే చెప్తూ, చక్రవర్తి అంటే రాజు అని, కిరీటి అంటే విల్లు, అంటే బాణాలు వేసేది, అంటే నేను అర్జునుడినే కానీ ధర్మరాజు కాదండి, చక్రవర్తి ధర్మరాజే అవుతారు అన్నారు. అంటే చాగంటి గారు మీరే రాజు అని. వీరిద్దరిలో విజ్డమ్ ఉంది కాబట్టి వీరు ఇలా మాట్లాడగలిగారు. వీరి నుంచి కొంతైనా స్ఫూర్తిని తీసుకుని మనలో ఉన్న తెలియనితనాన్ని ఒప్పుకుని అహంకారం వదిలేసి, ఎంత తెలిసినా తెలిసింది తక్కువే అని, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అని డౌన్ టు ఎర్త్ ఉంటామో అదే మనం చేరుకోబోయే విజ్డమ్ కి తొలిమెట్టు. ఇదే అవేర్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ గివెన్ బై సోక్రటీస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.